టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వాట్సాప్ ఏఐ ప్రొఫైల్ ఫోటోస్ ఫీచర్ త్వరలో అందుబాటులోకి. సీఎం కు రైతుల కంటే ఎన్నికలే ముఖ్యం కిషన్ రెడ్డి. కాజల్ సత్యభామ మూవీకి కొత్త రిలీజ్ డేట్. పిన్నెల్లి వీడియోను మేం విడుదల చేయలేదు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అరుదైన ఘనత. తెలంగాణ ప్రజలకు అలర్ట్ 2 రోజుల పాటు వర్షాలు. ఎన్నికల ప్రచారంలో విషాదం స్టేజీ కుప్పకూలి 9 మంది మృతి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ 41వ జన్మదినం మజ్జిగ అట్టపల్లి పంపిణీ. వంతెనపై లారీ బోల్తా తుట్టిలో తప్పిన పెను ప్రమాదం. అంగరంగ వైభోగంగా సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి ఆలయంలో స్వామివారి స్వాతి హోమం. ఆండ్రాయిడ్ యూజర్లకు వాట్సాప్ ఏఐ ప్రొఫైల్ ఫోటోస్ అనే ఫీచర్ తీసుకురానుంది. ఈ ఫీచర్ తో యూజర్లు తమకు నచ్చిన ఇమేజ్ ను క్రియేట్ చేసుకుని డీపీగా పెట్టుకోవచ్చు. దీనికోసం ముందుగా ఎలాంటి ఫోటో కావాలో వివరిస్తూ డిస్క్రిప్షన్ ఇవ్వాలి. మీరు ఇచ్చిన సజెషన్ బట్టి ఫోటో జనరేట్ అవుతుంది. వ్యక్తిగత ఫోటోలు పెట్టడం ఇష్టం లేని వారు వీటిని వాడుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఫోటోలు కూడా మిస్యూజ్ కాకుండా ఉంటాయి. రైతుల పట్ల కాంగ్రెస్ కక్షపూర్తిగా వ్యవహరిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. యాదాద్రి జిల్లా రాఘవరపురంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. 45 రోజులైన ధాన్యం కేంద్రంలోనే ఉన్నాయని పలువురు రైతులు చెప్పడంతో ఆయన ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు. సీఎం రేవంత్ కు రైతుల కంటే ఎన్నికలు ఎక్కువని మండిపడ్డారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యమని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. క్వీన్ ఆఫ్ మాసెస్ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం సత్యభామ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం విడుదల మరోసారి వాయిదా పడింది. మే 31 రిలీజ్ కావాల్సి ఉండగా తాజాగా జూన్ 7న విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. మరోవైపు రేపు సాయంత్రం ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ జరగనుంది. అతిథిగా నందమూరి బాలకృష్ణ వస్తున్నారు. ఈవీఎం ను పిన్నెల్లి ధ్వంసం చేసే వీడియోను తాము విడుదల చేయలేదని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఆ వీడియో ఎన్నికల కమిషన్ నుంచి బయటకు వెళ్లలేదని ఎలా వైరల్ అయిందో తెలుసుకుంటామని మీడియాతో చిట్చాట్లో వ్యాఖ్యానించారు. పాల్వాయి గేట్ పీఓ ఏపీఓను సస్పెండ్ చేశామన్నారు. ఇప్పుడే మార్చర్లో పరిస్థితి అదుపులోకి వచ్చిందన్నారు. టీడీపీ నేతలు మార్చలు వెళ్లడం సరికాదని మళ్లీ పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉందన్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అరుదైన ఘనత సాధించింది. చిమ్మ చీకట్లో విమానాలను సురక్షితంగా దింపింది. తూర్పు సెక్టార్ లో నైట్ విజన్ గాగుల్స్ ఉపయోగించి ట్రాన్స్పోర్ట్ విమానాన్ని విజయవంతంగా ల్యాండింగ్ చేసింది. ఈ ఫీట్ కు సంబంధించి వీడియోలను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేసింది. ఈ వీడియోలో అధునాతన గ్రౌండ్ లో IAF C-130J విమానం సురక్షితంగా ల్యాండ్ అయినట్లుగా చూపిస్తుంది. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈ రోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది. అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది.
గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెజెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి, ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. పలు జిల్లాల్లో గురు శుక్రవారాల్లో వర్షాలు కురుస్తాయి. శనివారం రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ 2 రోజుల్లో కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీనున్నాయి. మెక్సికోలో ఓ పార్టీ అధ్యక్ష అభ్యర్థి చేపట్టిన ఎన్నికల ప్రచారంలో విషాదం చోటు చేసుకుంది. శాన్ పెడ్రో గార్షియా పట్టణంలో బుధవారం సిటిజన్స్ మూవ్మెంట్ పార్టీ బహిరంగ సభ నిర్వహిస్తుండగా ఒక్కసారిగా గాలి దుమారం చెలరేగింది. ఈదురుగాలు తీవ్రతకు స్టేజ్ ఒక్కసారిగా కూలింది. భారీ లైట్ సెట్టింగ్లన్నీ కింద ఉన్న వారిపై పడిపోయాయి. దీంతో అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 9 మంది మృతి చెందారు, మరో 50 మంది గాయపడ్డారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ 41వ జన్మదినం సందర్భంగా సింహాచలం జంక్షన్ లో పాసర్ల తరుణ్ ఆదిత్య ఆధ్వర్యంలో మజ్జిగ అట్టిపళ్ళు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాసర్ల ప్రసాద్ పాల్గొని మాట్లాడారు. నందమూరి తారక రామారావు ఏ విధంగా సినీ జీవితంలో ఒక వెలుగు వెలిగారో జూనియర్ కూడా అదే స్థాయిలో ఉన్నారని కొనియాడారు. తాతకు తగ్గ మనవడు జూనియర్ ఎన్టీఆర్ అని అన్నారు. అలాగే పాసర్ల తరుణ్ ఆదిత్య మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నందమూరి హీరోల జన్మదిన వేడుకలు ఇలాగే 10 మందికి ఉపయోగపడి జరుపుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నందమూరి అభిమానులు తిరుపతి శ్రీను, దాసిని పైడిరాజు, బంతి శ్రీను, వాసు, జనార్దన్, హరి తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం ఎన్ఏడి కొత్త రోడ్ ఫ్లైఓవర్ వంతెనపై లారీ బోల్తా త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఒరిస్సా నుండి గాజువాక ఆటో నగర్ కి పేపర్ లోడ్కి వెళ్తున్న లారీ ఉదయం సుమారు 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పైకి వచ్చేసరికి అదుపు తప్పి బోల్తా పడగా లారీ క్యాబిన్ ఇరుక్కుపోయిన డ్రైవర్ కి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. విషయం తెలుసుకున్న ఎయిర్పోర్ట్ పోలీసులు వచ్చి ట్రాఫిక్ ను సర్చ్ చేసి ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి ఆలయంలో స్వామివారి స్వాతి హోమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ మేరకు స్వామివారి స్వాతి హోమంకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో ఎస్ శ్రీనివాస్ మూర్తి మహాయజ్ఞంలో పాల్గొన్న భక్తులకు ఎక్కడ ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉద్యోగులను అప్రమత్తం చేస్తూ భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. వాట్సాప్ ఏఐ ప్రొఫైల్ ఫోటోస్ ఫీచర్ త్వరలో అందుబాటులోకి. సీఎం కు రైతుల కంటే ఎన్నికలే ముఖ్యం, కిషన్ రెడ్డి. కాజల్ సత్యభామ మూవీకి కొత్త రిలీజ్ డేట్. పిన్నెల్లి వీడియోను మేం విడుదల చేయలేదు, సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అరుదైన ఘనత. తెలంగాణ ప్రజలకు అలర్ట్, 2 రోజుల పాటు వర్షాలు. ఎన్నికల ప్రచారంలో విషాదం, స్టేజీ కుప్పకూలి 9 మంది మృతి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ 41వ జన్మదినం, మజ్జిగ అట్టిపళ్ళు పంపిణీ. వంతెనపై లారీ బోల్తా త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. అంగరంగ వైభోగంగా సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి ఆలయంలో స్వామివారి స్వాతి హోమం. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.